ఆశ్చర్యం లేదు. ఏ తల్లి కూతురికి పని చెప్పదు. చాలా కష్టపడి వచ్చింది అత్తారింట్లో, మళ్ళీ ఇక్కడ కూడా అదే చెయ్యాలా అంటుంది. అంటే కోడలికి చెప్పడం ఇక్కడ. మరి కోడలు కూడా ఓ తల్లి కూతురే కదా, ఏ చేయలేరేటా మాత్రం మా అమ్మాయికి, అది అమెరికా నుంచి వచ్చింది అంట. మళ్ళీ అమెరికా నుంచి వస్తే ఏమిటి గొప్ప, కూర్చోబెట్టి చేయండి అంట. కూతురుకు పని చెప్పరు, కోడలికి పని చేయలేదే, కోడలు పని చేయలేదే అంట. కూతురుకు పని చెప్పరు. పక్షపాతం కాకపోతే ఏమిటది? ఆ కూతురు వయస్సు అమ్మాయే కదా, కోడలు కూడా ఇంచుమించుగా ఓ ఏడాది 2 ఏళ్ళు తేడా ఉంటే ఉండొచ్చు, కానీ కూతురికి కోడలికి వయస్సు ఒకటే. అటువంటిప్పుడు కూతుర్ని ఎలా చూస్తామో కోడల్ని అలాగే చూడాలి. పైగా లౌక్యమైనా ఉండాలి. కనీసం కోడల దగ్గర ఉంటున్నాం మనం, కూతురు దగ్గర ఉండాలా? ఉండడం ఇప్పుడు ఎవరి దగ్గర ఉండలేదు, వృద్ధాశ్రమంలో ఉంటున్నాం, అది వేరే విషయం. అక్కడ అందరూ కోడళ్ళే, అందరూ అత్తగారులే, స్వయం రాజా స్వయం మంత్రి. కానీ ఒకవేళ ఉండాల్సి వస్తే కొడుకుదే కదండి బాధ్యత. అటువంటిప్పుడు ఆ కోడలనే కాస్త మెచ్చుకుంటే, కాఫీ కలిపి పట్టుకొస్తే నువ్వు కాబట్టి కలుపుతున్నావమ్మా మంచి కాఫీ అని అంటే మళ్ళీ ఇంకోసారి ఇస్తారు గొడవలు. ఏమిటో మా రోజుల్లో కాఫీ వేరు.